కన్నడ రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా స్టార్ గా కేజీఎఫ్ చాప్టర్ 1 తో ఎంట్రీ ఇస్తూనే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. ఈ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 2 తో దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ పాత రికార్డుల్ని చెరిపేస్తూ కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాడు. 3 వారాల్లోనే 1100 కోట్లు వసూలు చేసి ట్రేడ్ పండితుల్ని సైతం ఆశ్చర్యపరిచాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు. బాలీవుడ్ చరిత్రలో కొత్త రికార్డుని నమోదు చేశాడు. డబ్బింగ్ చిత్రాల్లో 400 కోట్లు వసూలు చేసి ఓ బెంచ్ మార్క్ ని సెట్ చేశాడు యష్. తమిళనాడులో డబ్బింగ్ చిత్రాలకు పెద్దగా ఆదరణ ఉండదు. ప్రాంతీయ భాషాభిమానం అధికంగా ఉన్న తమిళనాట కేజీఎఫ్ 2 తో మరో చరిత్ర సృష్టించాడు యష్. తమిళ స్టార్ హీరోల చిత్రాల కలెక్షన్స్ ని అధిగమించి కేజీఎఫ్ 2 వసూళ్ల వరద పోటెత్తింది. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వాలిమై చిత్రం కలెక్షన్స్ ని క్రాస్ చేసింది కేజీఎఫ్ 2. మరో స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన బీస్ట్ కలెక్షన్స్ ని కూడా అధిగమించే దిశలో దూసుకుపోతోంది కేజీఎఫ్ 2. దాంతో ఇక నుంచి కోలీవుడ్ లో నంబర్ 1 హీరో యష్ అని స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారట యష్ ఫ్యాన్స్. తమ హీరోలకు కూడా పాన్ ఇండియా మూవీ సెట్ కావాలే గాని అప్పుడు ఏ రికార్డులో నిలబడవు అంటూ సమాధానమిస్తున్నారట అజిత్ విజయ్ ఫ్యాన్స్.